అబ్బబ్బబ్బా! ఏం సమ్మరో, ఏం హాలిడేసో పిల్లలు ఇంట్లో ఉంటే ఇదే చికాకబ్బా! ఏదో చెయ్యి, ఏదో చెయ్యి అంటే ఏం జేయాలో ఏమో! మనకొచ్చినదే కొంచెం కొంచెం వంటలు. అందులో అది చెయ్యి, ఇది చెయ్యి అంటే చికాకైతుంది. అనుకున్నా ఇగ సర్లే మురుకులైనా చేద్దామనేసి ఒక కేజీ బియ్యపు పిండిలో కొంచెము పుట్నాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఓమా వేసి పట్టిచ్చి దాన్ని పట్టించి తీసుకొని వచ్చిన తర్వాత ఇట్లా కొంచెం సాల్ట్, కొంచెం లైట్‌గా కారం పిల్లలు కదా తినేది. కారం ఎక్కువ వేస్తే మళ్ళా తినరు. కొంచెము మళ్ళా ఓమా కొంచెం ఏసి ఇలా కలిపేయాలి. సాల్ట్ కూడా ఎయాలి. ఏసిన తర్వాత ఇట్లా వాటర్ ఏసి కలిపిన తర్వాత మంచిగా మంచిగా కలపాలి. ఎలా అంటే మనం బీ మైదా పిండి కలుపుకుంటాం కదా! అలా కలుపుకొని ఇలా మురుకుల్లా చేసుకుంటే ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉంటాయంటే చాలా బాగుంటుంది. నేనైతే శనగపప్పు వేయడమే మర్చిపోయాను. శనగపప్పు, శనగపిండి అది వాడడమే మర్చిపోయాను. ఎందుకంటే దానివల్ల గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకు కూడా ఈ సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకులే అని ఇలా ట్రై చేస్తున్నా నేను. కానీ నిజంగా అబ్బా! నాకైతే ఒకటి ఇది చేస్తుంటే ఒకటి గుర్తుకొచ్చింది. చాలా చిన్న చిన్న పిల్లలు నాకు. నేను పెళ్ళి కాకముందైతే నాకు ఏది రాదు. అసలు చేయడాలంటేనే నాకు చికాకు, బద్ధకము. మమ్మీయే చేసి పెట్టేది. కానీ ఇప్పుడేమో మమ్మీకి చేత కావట్లేదు, అడగలేకపోతున్నా. నేనే ఇవన్నీ చేసుకుంటున్నా అంటే నాకెంత మెచ్యూరిటీ వచ్చింది, నాకెంత అంటే ఎంత ఆలోచిస్తున్నా అని అనిపిస్తుంది. అందుకే పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఏమీ రావనుకుంటే కూడా అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. అన్నీ నేర్చుకోవాలి తప్పదు. ఇవన్నీ నేర్చుకుంటేనే మనం పిల్లలని బాగా చూసుకుంటాం. కానీ నాకైతే ఇది చేసినంతసేపు మా మమ్మీ అయితే చాలా చాలా గుర్తుకొచ్చిందబ్బా! కానీ అడగలేకపోతున్నా మా మమ్మీని. తనకేమో హెల్త్ బాగుండట్లేదు, ఎందుకు సతాయించాలనిపించింది. సర్లే కానీ నేను చేసుకున్న నా చేతితో కానీ సూపర్ వచ్చిందబ్బా! మా ఆయన అయితే బాగుందన్నారు. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి.